శుభోదయం బాలలు. ఈ కథ పేరు యువరాణి ప్రెస్టీ మరియు అడవిలోని సాహసాలు. ఒకప్పుడు ప్రకాశవంతమైన మరియు ఉల్లాసభరితమైన సూర్యకాంతి పుష్ప రాజ్యంలో ఆర్యన్ అనే దయగల రాజు, రిహా అనే సౌమ్య రాణి మరియు వారి ఎంతో ఆనందాన్ని కలిగించే వారి గారాల పట్టి యువరాణి ప్రెస్టీ నివసించారు. యువరాణి ప్రెస్టీకి రాజ్యమంతటిలోనూ అత్యంత మృదువైన రింగుల జుట్టు, అత్యంత సంతోషకరమైన నవ్వు మరియు అత్యంత ఆసక్తికరమైన చూపులతో చూసే అందమైన కళ్ళు ఉన్నాయి. ఆమె ఎక్కడ చూసినా ఏదో అద్భుతమైన విషయానికి జరిగినట్లు అనిపించింది. ఒక బంగారు ఉదయం, ప్యాలెస్ నర్సరీలోకి సూర్యకాంతి ప్రసరిస్తుండగా, ప్రెస్టీ ఉల్లాసమైన నవ్వుతో మేలుకుంది. ఆమె తన చిన్న చేతులను ఊపుతూ గా గా అని కిచకిచలాడింది. రాణి రిహా నవ్వింది. మన చిన్న సూర్యుడు మేల్కొన్నాడు. ఆర్యన్ రాజు ప్రెస్టీని గాల్లోకి ఎత్తాడు. శుభోదయం ముసిముసిగాలుల యువరాణి. కాని అప్పుడే ఒక రాజభవన గార్డు తొందరపడి లోపలికి వచ్చాడు. మహారాజు, మన అడవులలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. చెట్లు నీరసంగా, నిశ్శబ్దంగా మారాయి. ఆ అడవి మన రాజ్యంలో అత్యంత సంతోషకరమైన ప్రదేశం అని రాజు ఆర్యన్ ముఖం చిట్లించాడు. ప్రెస్టీ తన పెద్ద కళ్ళు రెప్పవేసి మెత్తగా హమ్మింగ్ చేసింది. ఆమెకు అర్థమైనట్లుగా. క్వీన్ రిహా ప్రెస్టీని తన మృదువైన రాజ క్యారియర్లో తన వీపుపై మెల్లగా వేసుకుంది. ఏం జరిగిందో చూద్దాం. త్వరలోనే, రాజు, రాణి మరియు చిన్న యువరాణి ప్రెస్టీ తమ మెత్తటి తెల్లటి పోనీని అడవివైపు స్వారీ చేశారు. వారు ఆశ్చర్యకరమైన సంఘటనలు అడవులకు చేరుకున్నప్పుడు, వారు ఊపిరి పీల్చుకున్నారు. అందమైన పువ్వులు వాడిపోయాయి. ఆకులు అలసిపోయినట్లు కనిపించాయి. మెరిసే ప్రవాహం కూడా నెమ్మదిగా కదిలింది. అకస్మాత్తుగా, ఒక చెట్టు వెనుక నుండి ఒక చిన్న మెరుస్తున్న స్ప్రైట్ కనిపించింది. ఇంద్రధనస్సు స్ఫటికం. స్ప్రైట్ కీచుమని అరిచింది. అది తన మెరుపును కోల్పోయింది. ఆ స్ఫటికం అడవిని ఆనందంగా ఉంచుతుంది. ఆర్యన్ రాజు అడిగాడు, అది ఎక్కడ ఉంది? ఆ స్ప్రైట్ అడవి అంచున ఉన్న ఒక గుహ వైపు చూపింది. భయం లేకుండా, రాణి రిహా ప్రెస్టీని వీపు మీద పెట్టుకుని ముందుకు నడిచింది. త్వరలోనే, రాజు, రాణి మరియు చిన్న యువరాణి ప్రెస్టీ తమ మెత్తటి తెల్లటి గుర్రం ఎక్కి అడవి వైపు ప్రయాణం చేశారు. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్న అడవులకు చేరుకున్నప్పుడు, వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశవంతమైన పువ్వులు వాడిపోయాయి. ఆకులు అలసిపోయినట్లు కనిపించాయి. మెరిసే ప్రవాహం కూడా నెమ్మదిగా కదిలింది. అకస్మాత్తుగా, ఒక చెట్టు వెనుక నుండి ఒక చిన్న మెరుస్తున్న స్ప్రైట్ కనిపించింది. ఇంద్రధనస్సు స్ఫటికం. వనదేవత గట్టిగా అరిచింది. అది తన మెరుపును కోల్పోయింది. ఆ స్ఫటికం అడవిని ఆనందంగా ఉంచుతుంది. ఆర్యన్ రాజు అడిగాడు, అది ఎక్కడ ఉంది? ఆ స్ప్రైట్ అడవి అంచున ఉన్న ఒక గుహ వైపు చూపించింది. భయం లేకుండా, రాణి రిహా ప్రెస్టీని వీపు మీద పెట్టుకుని ముందుకు నడిచింది. వారు గుహలోకి అడుగు పెట్టగానే, ఆ స్ఫటికం నీరసంగా, బూడిద రంగులో, నిశ్శబ్దంగా కనిపించింది. ప్రిన్సెస్ ప్రెస్టీ ఆసక్తిగా ముందుకు వంగి తన చిన్న చేతిని చాపింది. ఆమె వేళ్లు ఆ స్ఫటికాన్ని తాకిన క్షణం,
గుహ అంతా రెయిన్బో కాంతితో నిండిపోయింది. రంగులు గాలిలోకి ఎగిరిపోయాయి. అడవి అంతటా వెచ్చని కాంతి వ్యాపించింది. పువ్వులు నిఠారుగా అయ్యాయి. పక్షులు పాడటం ప్రారంభించాయి. చెట్లు మళ్ళీ ఆనందంతో మెరిశాయి. దేవదూత సంతోషంగా నృత్యం చేసింది. యువరాణి మాయాజాలాన్ని తిరిగి తెచ్చింది. ఆర్యన్ రాజు, రిహా రాణి ప్రెస్టీ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆమె కేవలం స్ఫటికాన్ని తాకలేదు, అని ఆర్యన్ రాజు మెల్లగా అన్నాడు. ఆమె తన ఆనందాన్ని దానితో పంచుకుంది. వారు రాజభవనానికి తిరిగి వచ్చే సమయానికి, రాజ్యం పైన మెరుస్తున్న ఇంద్రధనస్సులతో నిండిన ఆకాశం కనిపించింది. ప్రజలు గుమిగూడి ఆనందించారు. ప్రిన్సెస్ ప్రెస్టీ గుసగుసలాడే అడవులను కాపాడింది. ఆ రాత్రి, ప్రెస్టీ తన ఉయ్యాలలో నిద్రపోతుండగా, ఆమె చుట్టూ మృదువైన కాంతితో, రాణి రిహా గుసగుసలాడుతూ, మన లిటిల్ ప్రిన్సెస్ కి చాలా ప్రత్యేకమైన బహుమతి వచ్చింది. ఆర్యన్ రాజు నవ్వాడు. అవును, ఆనందం అనే బహుమతి. మరియు ఆ రోజు నుండి, రాజ్యంలో ఏదైనా నీరసంగా లేదా విచారంగా అనిపించినప్పుడల్లా, ప్రజలు ఇలా అంటారు. చింతించకండి, యువరాణి ప్రెస్టీ ఆనందం దారిని వెలిగిస్తుంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.